చేసేది కాదు, సామరస్యంగా అడిగి తీసుకుందాం అనేటువంటి చాలా సింపుల్ వర్డ్స్లో ఆయన కాస్త నొప్పించకుండా నొప్పించినట్టుగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు అక్కడ సిచ్యువేషన్ని. బట్ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? అంటే అది నిజంగా అవుతుందా బీజేపీతో? 100% అవుతుంది సార్, ఎందుకు కాదు. ఇప్పుడు మనం ఒక్కరు లేదా ఇద్దరితో స్నేహం చేసేటప్పుడు మా ఇద్దరి స్నేహం బాగుందంటే గట్టిగా అడగలమా ఒక విషయంపై మనం అడగలేము. సో సామరస్యంగా స్నేహం బంధం బాగున్నప్పుడు మన ఇద్దరి మధ్య బాండింగ్ బాగున్నప్పుడు డిమాండ్ లేకుండా సామరస్యంగా చెప్పి మనకేమైతే హక్కుగా ఉన్నాయో అవి తీసుకుందాం, మన రాజధానిని బాగా డెవలప్ చేసుకుందాం అని రైతులకు బాబు గారు గట్టిగా హామీ ఇచ్చి ఉన్నారు. డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కలిసి ఉండి ఇంత స్నేహపూర్వకంగా ఉంటా కేంద్రాన్ని మనం డిమాండ్ చేస్తే మనకున్న కొన్ని హక్కులను మనం కోల్పోతామేమోనని భవిష్యత్ కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం, భావితరాల కోసం చంద్రబాబు గారు ఆలోచిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారండి. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట ఏంటి, మనం చాలా స్మూత్గా సామరస్యంగా అడిగి మనం తెచ్చుకుందాం అనేటువంటి మాట అన్నారు. సో అమరావతిని సింగిల్ క్యాపిటల్గా నోటిఫై చేస్తూ, ఎందుకంటే 3 రాజధానులు అనేటువంటి అంశం ఇంకా